హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ సెషన్. ఈరోజు మనం ఒక పీడిఎఫ్ డాక్యుమెంట్ని ఏ విధంగా వర్డ్ డాక్యుమెంట్లో కన్వర్ట్ చేయాలో తెలుసుకుందాం. ఈ విధంగా చేయాలి అంటే మన సిస్టంలో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 2019 వర్షన్ అనేది ఇన్స్టాల్ అయి ఉండాలి. ఎంఎస్ ఆఫీస్ 2019 వర్షన్ ఉపయోగించి మనం ఒక పీడిఎఫ్ డాక్యుమెంట్ని వర్డ్ డాక్యుమెంట్లోకి ఎటువంటి ఇంటర్నెట్ ఫెసిలిటీ అవసరం లేకుండానే కన్వర్ట్ చేయొచ్చు. ఇప్పుడు మనం అది ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా రన్ డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ చేసుకోవాలి. విండోస్ లోగోకి +R టైప్ చేసినట్లయితే రన్ డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో విన్ వర్డ్ అని టైప్ చేసినట్లయితే మనకి ఎంఎస్ వర్డ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మనకి డాష్ బోర్డ్ కనిపిస్తుంది కదా, ఈ డాష్ బోర్డ్లోకి మనం ఏ పీడిఎఫ్ డాక్యుమెంట్ని అయితే కన్వర్ట్ చేయాలనుకుంటున్నామో దాన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వర్కింగ్ విత్ పీడిఎఫ్ డాక్యుమెంట్స్ అని ఉంది కదా, ఈ ఫైల్ని మనం వర్డ్లో కన్వర్ట్ చేయాలి అనుకోండి. మనం సింపుల్గా డ్రాగ్ చేసి మనకి ఇక్కడ స్పేస్ కనిపిస్తుంది కదా, ఇక్కడ డ్రాప్ చేసుకోవాలి. ఇలా మనం డ్రాప్ చేసుకునేటప్పుడు మనకి ఇక్కడ ఎంఎస్ వర్డ్ నుంచి ఒక డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఏమని చెప్తుందంటే అక్కడ ఒక పీడిఎఫ్ డాక్యుమెంట్ అనేది వర్డ్ డాక్యుమెంట్లో కన్వర్ట్ అవుతుంది. అందులో ఎటువంటి గ్రాఫిక్స్ ఉన్నా కన్వర్షన్ అయ్యేసరికి కొంత టైం పడుతుంది, మీకు ఓకేనా అని చెప్పి అడుగుతుంది అనమాట. మనం ఓకే చేసినట్లయితే పర్టికులర్ పీడిఎఫ్ డాక్యుమెంట్ అనేది వర్డ్ డాక్యుమెంట్లోకి ఆటోమేటిక్గా కన్వర్ట్ అయిపోతుంది. కన్వర్ట్ అయిన తర్వాత మనం ఈ వర్డ్ డాక్యుమెంట్ని మనకు నచ్చిన విధంగా సేవ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఈ పారా తీసేద్దాం. తీసిన తర్వాత మనకు నచ్చిన వేరే లైన్స్ అనేవి మనం ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను అధ్యయన ఛానల్ వెరీ యూస్ఫుల్ టు హూ ఆర్ వర్కింగ్ ఇన్ ఆఫీస్ అని చెప్పి మనం రాసిన తర్వాత మనం ఫైల్లోకి వెళ్ళి అగైన్ మనం సేవ్ చేసుకొని ఒక ఫైల్ నేమ్ ఇచ్చుకున్నట్లయితే ఆటోమేటిక్గా ఒక వర్డ్ డాక్యుమెంట్ అనేది మనకి ఇక్కడ క్రియేట్ అయిపోతుంది అనమాట. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ వర్కింగ్ విత్ పీడిఎఫ్ డాక్యుమెంట్ షెడ్యూల్ అని ఇక్కడ ఒక వర్డ్ డాక్యుమెంట్ మనకి కన్వర్షన్ అయిందనమాట. సో ఈ విధంగా మనం ఒక పీడిఎఫ్ డాక్యుమెంట్ని వర్డ్ డాక్యుమెంట్లోకి ఎంఎస్ వర్డ్ 2019 వర్షన్ యూజ్ చేసి చేయొచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మన ఛానల్ నుంచి మరిన్ని మంచి వీడియోల్ని మీకు నోటిఫికేషన్గా రావాలి అంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ టైం. బాయ్.